తద్గురుభ్యో నమ. శ్రీ విష్ణు సహస్రనామంలోని 36వ శ్లోకం. ఓం స్కంద స్కందధరో ధుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురందర. స్కంద స్కందధరో ధుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురందర. ఎక్కడ ఉన్నా ఒక్క క్షణంలో ఎక్కడ స్మరిస్తే అక్కడికి దిగి వచ్చే చైతన్య మహాప్రభువు వాసుదేవుడు. అష్టవసువుల్లో, ముక్కోటి దేవతల్లో, అసంఖ్య జీవకోటిలో, అంతటా అన్ని వేళలా తన ఉనికిని స్ఫురింపజేసే సర్వాంతర్యామికి వాయువే వాహనం. ధ్రువ నక్షత్రం నుంచి భూమండలం వరకు 7 వాడల్లో 7 వేగాల్లో వీచే వాయుశప్తకం అతన్ని ఎక్కడికైనా తీసుకొని వెళుతుంది. అమృతంలా జారి నరకోటిని తరింపజేసే స్వభావం వల్ల అతనిని స్కందుడు అన్నా అనవచ్చు. ఒక విధంగా చూస్తే ప్రతి మానవుడు, ప్రతి జీవి ఇలాగే ఏ మూల నుండో దిగి వచ్చిన వాడే. కానీ సామాన్య మానవులు తెలియక దిగజారిన వాళ్ళు దేవతలు, దేవదేవుడు తెలిసి, సామాన్య మానవులు తెలియక దిగజారిన వాళ్ళు దేవతలు, దేవదేవుడు దిగి వచ్చేవాళ్ళు. తెలిసి జారిన వాళ్ళు తెలియక పొరపాటు జారిపడిన వాళ్ళని చూచి జాలిపడి దెబ్బ తగలకుండా సరదాగా జర్రున జారటం నేర్పుతారు. అలాగే సర్వలోక పితామహుడు తన పిల్లలకు ఇలా పైనుంచి క్రిందికి జారటం నేర్పుతాడు. పడితే పట్టుకుంటాడు. జారగా జారగా మోజుతో జారడం, ఆ తర్వాత జారటం మానటం జరుగుతుంది. ఇది పరమాత్మకు వినోదం, జీవాత్మకు ప్రమాదం. ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు వాసుదేవుడు సహకరిస్తాడు. కోరిన వరాలు కురిపిస్తాడు. 1000 సూర్యుల వల్ల లభించే కాంతిని ప్రసాదిస్తాడు. ఆదిదేవుని అనుగ్రహంతో త్రిపుర సౌందర్యం కనిపిస్తుంది. దేహపురిలోని దేవరహస్యం గోచరిస్తుంది. ఎక్కడెక్కడనో వెతికినా అంతు చిక్కని ఆదిదేవుడు అంతఃపురంలోని పురందర రూపంలో దాగి ఉన్నాడనే చిదంబర రహస్యం చటుక్కున బయటపడుతుంది. ఇదే ఆత్మ సాక్షాత్కారం, జీవన్ముక్తి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.